ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంఘమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్యము క్రిస్మస్ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు ధ్యానం చేసుకున్నాము. క్రిస్మస్ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 14 వరకు ఈ విధంగా రాయబడినవి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, వాక్యమైన దేవుడు ఆ వాక్యధారిగా వాక్యానుసారంగా వాక్యమును మనకు తెలియజేస్తున్న మాట భక్తుడైన యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు ఇవి. ఇక్కడ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యము దేవుడై ఉన్నది, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించినది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాట, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ప్రారంభంలో ఏదైతే ఉన్నదో అదే వాక్యము, ఆ వాక్యమే మన యొద్దకి నడిపింపబడింది. కాబట్టి ఆ దేవుని వాక్యము, వాక్యమైన దేవుడు అంటే ఆయన మాట, ఆయన ఉద్దేశంలో, ఆయన ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటలను యోహాను ఇక్కడ గుర్తు చేస్తూ, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. దేవుని మూలముగా, ఆయన ఉద్దేశాల మూలముగా, ఆయన ఆలోచనలను బట్టి ఇవన్నీ కూడా కలిగినవి అనే విషయాన్ని చెప్తూ, మరి దేవుని యొద్ద ఉండెను అనే మాట అంటున్నాడు. అంటే ఆయన వద్ద ఉన్న వాటిని అన్నిటినీ ఆయన కలుగు చేస్తాడు. ఈ కలుగు చేస్తున్న సమస్తాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఆయన ముందుగా ఉన్నాడు, ఆయనను బట్టి ఇవన్నీ నిర్మింపబడ్డవి. ఈ నిర్మింపబడిన వాటన్నిటిని బట్టి దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క ఉద్దేశముగా చెప్తూ, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. మరి జీవము కలిగిన ఆ యొక్క మాట, జీవమైన దేవుని మాట, ఆ జీవము మనకు వెలుగై ఉండెను అంటున్నాడు. అంటే ఆయన జీవిస్తూ ఆయనలో జీవింపజేయడానికి ఆయన మనల్ని లోకంలో పుట్టించాడు. కాబట్టి ఇక్కడ ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను అంటున్నాడు. మనము ఆయనలో ఉంటే వెలుగు సంబంధులుగా, ఆయన జీవాన్ని కలిగిన వారుగా ఉంటాము అనే విషయాన్ని యోహాను గుర్తు చేస్తూ, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండాను అంటున్నాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ ఏమంటున్నాడు, చీకటి దానిని గ్రహింపకుండా అంటాడు. అంటే దేవుణ్ణి తెలుసుకొనక, దేవుణ్ణి సేవించక, ప్రార్థించక, మరి ఎవరైతే తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారిని గురించి ఇక్కడ యోహాను చెప్తున్న మాట, వెలుగును గురించి అంటున్నాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, గాని చీకటి దానిని గ్రహింపలేదు. మనము వెలుగు సంబంధులుగా ఉండాలి, మనము చీకటి సంబంధాలుగా ఉండకూడదు అనే మాటని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేయొచ్చు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. ఇక్కడ దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడిగా ఈ బాప్తిసం ఇచ్చే యోహాన్ని మనము చూడగలం. ఆ యోహాన్ని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటి, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఈ పంపబడిన యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను ఎవరైతే ఉన్నారో
ఏ వెలుగైతే ఉందో ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అంటే తన సాక్ష్యాన్ని బట్టి, తాను పంపబడిన విధానాన్ని బట్టి, దేవుడు ముందుగా తాను తెలియజేసిన మాటలన్నీ కూడా ఎవరైతే విని విశ్వసించి ఆ ప్రకారం జీవిస్తారో వారు చీకటిలో నడవక ఆయన వెలుగులో ప్రవేశించు వారై ఉంటారు. కాబట్టి ఆ చీకటిని ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి దేవుడు తాను పంపిన ఈ యొక్క యోహాను గురించి అంటున్నాడు. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చును అంటున్నాడు. అంటే అతడు చెప్పే మాట, దేవుని గూర్చి అతను తెలియజేసే విషయాలు ఏవైతున్నావో అవి మనము దేవుని మనతో ఉండడానికి కావలసినవిగా, అవి ఆయన యొక్క సన్నిధిలో మనము నివసింపజేసేవి ఉన్నవనే విషయాన్ని చెప్తున్నాడు. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. కానీ ఆది యందు ఏ వెలుగైతుందో ఆ వెలుగు కాదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. అంటే తాను దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను ప్రజలందరికీ తెలియజేసి ప్రజలందరూ చీకటిలో ఉన్న జనులు ఆ వెలుగులోనికి రావాలనే విషయాన్ని, దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయడానికి పంపబడిన వాడే ఈ బాప్తిసం ఇచ్చే యోహాను. కాబట్టి నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అన్నాడు. నిజమైన వెలుగు అంటే ఎవరు? తండ్రి తన కుమారుని లోకానికి పంపినప్పుడు ఆయన యొక్క వెలుగులో, ఆయన యొక్క మహిమలో, ఆయన యొక్క ఉద్దేశాలలో ఎవరైతే నిలిచి ఉంటారో వారందరూ కూడా చీకటి నుండి బయటకు వచ్చిన వారై వెలుగు సంబంధులుగా జీవము కలిగిన దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేవారై ఉంటారు. కాబట్టి అన్నాడు నిజమైన వెలుగుండేను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించును అంటున్నాడు. ఏది? ఆ జీవము కలిగిన వెలుగు ఏదైతే ఉందో అది ప్రతి మనుష్యుని వెలిగిస్తూ ప్రతి మనుష్యుని ఆయనలో ఉన్న చీకటిని తొలగించి వారిని వెలుగు సంబంధులుగా చేసేదై ఉన్నది. కాబట్టి ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకున్న లేదంచ. అంటే దేనిని? ఒక నిజమైన వెలుగు, ఆ వెలుగును గూర్చిన విషయాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు అంటాడు. ప్రభువు ఈ లోకానికి పంపబడినప్పుడు ప్రభువు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే మనము చీకటిలో నడవక తండ్రి యొక్క ఉద్దేశమును అనుసరించి ఆయన వెలుగులో, ఆయనలో మనము జీవించాలని, ఆయన వెలుగు మనము కలిగి ఉండాలని, ఆయన వల్లే ఉండాలని, ఆయన ఉద్దేశాలన్నిటిని మనము నెరవేర్చేవారమై ఉండాలని దేవుని యొక్క చిత్తమన్నదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదంటున్నాడు. ప్రభు యొక్క మరి కార్యాలను మరి సొంత వారు అంగీకరించని పరిస్థితి. అంటే వారు ప్రభువుని వారు హృదయములో చేర్చుకొనలేదు సరిగదా, వారు అంగీకరింపబడకపోవడము అంటే వారి హృదయాలు చీకటిలో కఠినముగా ఉన్నవి. కాబట్టి వారు వెలుగు సంబంధమైన దేవుని యొక్క మాటలను, ఆ యొక్క వెలుగును గ్రహింపలేకపోయారనే విషయాన్ని యోహాను గుర్తు చేస్తున్నాడు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును అన్నాడు. ఎవరు అంగీకరిస్తారు? ఎవరు ఈ ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరు ఆ వెలుగులోనికి రావడానికి ఇష్టపడతారో, ఎవరు ఆ చీకటిని విడిచి ఆ వెలుగులో ప్రవేశించి ఆయనతో ఉంటారో వారందరి యొక్క స్థితిగతులు మార్చబడతావని యోహాను ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారికి అంటున్నారు. ఎవరు? ఆ వెలుగైన ప్రభువుని బట్టి, యేసు నామాన్ని బట్టి, క్రీస్తు నామాన్ని బట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచుటను బట్టి చెప్తున్న మాట, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును అంటున్నాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనము తీర్చబడతాం. అంటే క్రీస్తుకు
సాక్షులుగా వెలుగైన దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారముగా, ఆ వెలుగులో జీవించే వారముగా, చీకటి నుండి వెలుగులోనికి నడిపింపబడ్డ వారముగా మనం ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి అంటాడు, వారు దేవుని వలన పుట్టిన వారు గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు అన్నాడు. ఎప్పుడు మనము ప్రభువులో ఉంటే, ప్రభు మనలో ఉంటే, ఆయన యొక్క వెలుగు మనపై ఉంటే, మనము ఆయనలో ఉంటే, మనము శరీరానుసారంగా కాదు, ఆత్మానుసారముగా ఆయనతో జీవించేవారమై ఉంటాము. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా రాయించిన మాట, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు అంటున్నాడు. కాబట్టి మనము మహిమ వస్త్రములు ధరించుకున్న వారముగా, ప్రభు యొక్క మహిమను, ఆ వెలుగును, ఆ ప్రకాశతను కలిగిన వారముగా మనము హృదయమందును ప్రవర్తన యందును ప్రభువుని చేర్చుకున్నప్పుడు, ఆ ప్రభువు యొక్క జన్మాన్ని బట్టి, ఆయన ఈ లోకానికి వచ్చిన రక్షణ కార్యాన్ని బట్టి, ఆ రక్షణ కార్యాన్ని కొనసాగించే వారమే ఉంటామనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అంటాడు. ఏ వాక్యము? వాక్యమైన దేవుడు, ఆ వాక్యమే మన మధ్య మరి నడిపింపబడి కృపాసత్య సంపూర్ణుడిగా కృపచేత రక్షింపబడ్డ మనము ఆయన సత్యమును అనుగ్రహించి, ఆ సత్యమును తెలుసుకొని సంపూర్ణత కలిగి ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో మనము జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటాడు. దేవుని యొక్క కుమారుడైన క్రీస్తుని బట్టి, ఆయన యొక్క మహిమను బట్టి, ఆ మహిమ యొక్క ప్రకాశతను బట్టి, ఆ వెలుగును బట్టి మనము చీకటిలో నడవక ఆయన వెలుగులోనికి నడిచేవారిగా, ఆయన వెలుగున్నది కాబట్టి ఆ వెలుగు మనలో ప్రకాశింపబడాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అంటాడు చివరిగా ఆయన అన్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని అంటున్నాడు. ప్రభువుని బట్టి, తన కుమారుని బట్టి తండ్రి మాట్లాడుతూ, మహిమ వలె, కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటాడు. ప్రభువును కలిగి ఉంటే, ప్రభువును కనుగొంటే మనలో ఉన్న చీకటి, అంధకారము, పాపము తొలగింపబడి మనం ప్రభుతో, ప్రభు యొక్క రాజ్యములో ఆయనతో పాటు యుగయుగాలు జీవించేవారమై ఉంటాం. కాబట్టి ఈ లోకానికి రక్షకుడిగా ఆ వాక్యమైన ప్రభువు వచ్చిన విధానాన్ని బట్టి నేడు మనము ఆయనను ఆరాధిస్తూ స్తుతిస్తున్నాం. కాబట్టి హృదయమందును, ప్రవర్తన యందును, దేవుని మాటల చేత, ఉపదేశముల చేత పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ముందుగా తెలియజేశాడో, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవాది దేవుని బట్టి, ఆ వాక్యాన్ని బట్టి మనము జీవిస్తూ, ఆ వాక్యములో బ్రతుకుతూ, చీకటిలో నడవక వెలుగులో జీవించు వారముగా, ఆ వెలుగై ఉన్న ప్రభువుని బట్టి ఆయనతో పాటు మనము ఆయన బిడ్డలుగా ఉండాలని అదే కాల సమయంలో పరిశుధాత్మ దేవుడు భక్తులైన యోహాను ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీవు లోకమునకు నీ వెలుగును ప్రకాశింపజేసి చీకటిలో ఉన్న మా బ్రతుకులను వెలిగించి మేము నీ వెలుగులో నివసించినట్లు, జీవించినట్లు మా అందరికీ మీ కృపను అనుగ్రహించారు. అవును నాయన, ఆది యందు నీవు ఉన్నావు, ఆది యందు నీవు ఉన్న ఆ యొక్క నీ మాట ఏదైతే ఉందో, నీ మాట మాకు దీపమై ఉన్నది. కాబట్టి చీకటిలో ఉన్న మమ్మలను వెలుగులోనికి నడిపించి, అంధకారంలో ఉన్న మా బ్రతుకులను వెలిగింపజేసి మీ మహిమలో మమ్మల్ని నింపుతున్నందుకే వందనాలు అయ్యా. నిన్ను అందరూ అంగీకరిస్తారో వారందరూ నీ యొద్దకు రాగలరని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాం. కాబట్టి నాయన, నిన్ను ఎరిగి, నీ యందు ఆనందించి, నీ యందు సంతోషించి, నీ వాక్యానుసారంగా జీవించి కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్య నివసించిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వనామమును బట్టి దేవా, నిన్ను కలిగిన వారముగా, నిన్ను ఎరిగిన వారముగా నీ రెండో రాకడకు మేమందరము సిద్ధపాటు కలిగి అయ్యా, నీ మొదటి రాకడలో బాలయేసుగా ఈ లోకమునకు
మా పాపముల నుండి మమ్మల్ని విడిపించడానికి వచ్చిన ప్రభువా, నేడు తిరిగి రానై ఉన్నావు. మా కొరకు స్థలము సిద్ధపరచ మరలా నీవు రానై ఉన్నావు. కాబట్టి నాయన, మేము నీ యందు విశ్వాసం ఉంచి నీలో కొనసాగే కృప మందరికి దయచేయమని, ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు అట్టి వెలుగు సంబంధులుగా మేమందరం ఉండినట్లు నీ కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని పేరు పేరున దీవించి ప్రభువా, ఈ 2024 నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి నువ్వు రానై ఉన్నావు కాబట్టి నీ రాకడకు తగిన సిద్ధపాటు మేమందరము కలిగినటకు అట్టి కృప దయచేయమని, నేను పరిచర్యల సేవలో తోడేయండమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నేడు మాకు దయచేయము. మరి అలా ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాల్సులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించును గాక, ఆమేన్.